ముట్టడు. ఎప్పుడు ముట్టడు? భద్రంగా ఉన్నప్పుడు. మనము దేవుని సంబంధులమనయు లోకమంతయు ఎవరి యందు ఉన్నదంట? లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎవరు ఎరగాలి? దేవుని మూలంగా పుట్టినవారు, భద్రంగా బ్రతకాలనుకున్నవారు ఏం చేయాలట? లోకమంతా ఎక్కడ ఉన్నదని ఎరగాలట? దుష్టుని యందు ఉంది, అపవాది దగ్గర ఉంది. ఓకేనా? కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఎక్కడ? ఆ లోకంలోనే. మీకు అర్థమవుతుందా? మనం దేవుని మూలంగా పుట్టిన ఎక్కడ ఉన్నాం? లోకంలోనే ఉన్నాం. లోకమంతా ఎవరి స్వాధీనంలో ఉంది? అది. కాబట్టి పరిశుద్ధపరచబడిన మనల్ని భ్రమపరిచి మోసం చేయడానికి ఎన్ని ప్రయత్నాలను అపవాది అబద్ధాలు ఆడుతూ తిరుగుతున్నాడు అనమాట. అవునే కదా? కాబట్టి మనం వాక్యం వింటున్నప్పుడు నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోకపోతే మనం వాక్యాన్ని కూడా ఏమవుతున్నాం? మోసపోతున్నాం. అవునే కదండి? ఎలా మోసం చేస్తాడో? ఏమీ కాదన్నట్టుగానే మోసం చేస్తాడు. పరిశుద్ధుడు ఏం చేసుకుంటాడంట? భద్రం. అంటే భద్రం అంటే ఏంటి తెలుసా? నేను విన్నదే దేవుడు చెప్పిందా కాదు, వాస్తవమా కాదండి, నేను కొనసాగుతున్నది వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకోవడం కూడా ఏంటి తెలుసా? భద్రం. ఆ భద్రంగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటామంట? కాపాడు. అందుకనే ఇందాక మనం చదువు 149 తీసారా? 4 యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించినట్టు. దేవుని దగ్గర దీనత్వం కలిగిన వారిని ఎలా అలంకరిస్తున్నాడంటే దేవుడు? అది. అంటే ఆభరణాలతో మనం ఎలా అలంకరించుకుంటాము? ఇప్పుడు దేవుని దగ్గర ఎలా అలంకరించుకోవాలట? ఆ రక్షణతో అలంకరించుకోవాలంట. రక్షణ ఏది అమ్మా? రక్షణ ఏది? బాప్తిస్మము రక్షణ. మనం బాప్తిస్మం ద్వారా తెచ్చుకున్న రక్షణ, వాక్యం అనే రక్షణ ద్వారా కూడా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంది. అపోస్తలుల కార్యం ఒక మాట మీకు ఒకసారి 13 వచ్చి అపోస్తలుల కార్యం 13 వచ్చి 26 వచ్చింది చదువుతాం చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. అంటే అబ్రహాము వంశస్థులు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు. ఓకేనా? వీరిని ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు. ఎలా అయ్యారు? అప్పటికే క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొంది క్రొత్త నిబంధనలను అనుసరిస్తున్నారు. ఓకేనా? అందుకని అబ్రహాము వంశస్థులు ఎలా పిలువబడతారో తెలుసా? సహోదరులుగా పిలువబడతారు. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. అంటే అబ్రహాము పిల్లలు ఎవరికి భయపడుతున్నారని అర్థం? దేవునికి భయపడు వారు ఆరా. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి, అది ఎవరి కోసం కాదు, మన కోసమే. ఓకేనా? సహోదరులారా అని పిలుస్తారు. అబ్రహాము కుమారులారా, వంశస్థులారా, దేవునికి భయపడే వారులారా. ఏ వాక్యం అంటే ఇది? అంటే ఇప్పుడు రక్షణ ఎక్కడ ఉంది? రక్షణ ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది. మీకు అర్థమవుతుంది. అందుకనే వాక్యాన్ని వాడు ఏమవుతాడు? రక్షణ పొందుతున్నాడు. అవునా? ఇప్పుడు వాక్యాన్ని విని బాప్తిస్మం పొందటే రక్షణ పొందుకుంటున్నాం కదా. వాక్యం విన్నంత కాలం ఏముంది? మనకి రక్షణ ఉంది. మీకు అర్థమవుతుంది. ఎవరి నుండి రక్షణ? ఎవరి నుండి రక్షణ? దుష్టుని నుండి రక్షణ. అవునా కదా? దుష్టుని నుండి రక్షణ. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏమాడతాడని చెప్పాడు. వాడి స్వభావం ఏంటంట? అబద్ధమే. ఓకేనా? అబద్ధం అనే స్వభావము. కాబట్టి వాడి దగ్గర సత్యం లేదు. కాబట్టి
సత్యము ప్రభు దగ్గర ఉంది కాబట్టి మన వాక్యానుసారంగా బ్రతికినంత కాలం మనల్ని మనం ఏం చేసుకుంటాం? రక్షించుకుంటాం. రక్షణ వాక్యమును వినని వాక్య ప్రకారం నడవడం మనకేముంది తెలుసా? భద్రత. అర్థమైందండి మీకు? వాక్యం వినడం, వాక్యానుసారంగా జీవించడం ఏంటి తెలుసా? భద్రత. వాక్యాన్ని విడిచిపెడితే రక్షణ ఉండగానే ఏం పోగొట్టుకుంటున్నాం? భద్రత పోగొట్టుకుంటాం. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, రక్షణ పొందిన వారిని భద్రం పరిచే పని సంఘం. అవునే కదా? లోకం అంతా ఎవరి యందు ఉంది? అర్థమైందా? అందుకు ఇప్పుడు పరిశుద్ధుడు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఓకేనా? మనుషులందరూ ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు. లోకములో నుండి ఆయన ప్రత్యేకించుకుని సంపాదించుకుని ఎక్కడ పెడతాడు? సంఘములో పెడతాడు. ఎందుకు తెలుసా? లోకములో ఉంటే రక్షణ కూడా కాపాడుకుంటాం, మనకి తెలియదు. సంఘములో ఉంటే రక్షణ కాపాడుకోగలం. ఎందుకు తెలుసా? రక్షణ గురించి పదే పదే సంఘం హెచ్చరిస్తారు. లోకం వాక్యం చెప్పదు కదా, రక్షణ వాక్యం అన్నాడా కదా. ఇప్పుడు వాక్యం వివరించేది ఎవరు? సంఘం. లోకమా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో వినబడుతున్న సంఘమే వివరిస్తుంది లోకానికి. బాబు, వాక్యంలో రక్షణ ఉందే, వాక్యానుసారంగా బ్రతికితే మీరు రక్షణ పొందుతారని వాక్యం సంఘం వివరిస్తుంది. ఓకేనా? అందుకనే రక్షణ వాక్యం. అది ఇందాకేమని చెప్పాడు కీర్తనలో? ఆయన దీనులను ఎలా అలంకరిస్తున్నాడంట? రక్షణతో అలంకరించును. 5వ వచనం 149:5. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఎప్పుడు? రక్షణ కలిగి ఉంటే. చూడండి, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము. అది అంత సురక్షితంగా ఉంటారట. ఏముంటే రక్షణ ఉంటే. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవే. ఎందుకని? రక్షణతో నింపబడ్డది కనుక జీవితం. ఓకేనా? రక్షణ పొందిన వారు ఏం చేయాలంట? ఉత్సాహ స్తోత్రములు. ఎవరికే? రక్షణతో అలంకరించిన వారికి. మనం రక్షణలో ఉన్నప్పుడు ఉత్సాహం. ఏమా, ఆరోగ్యంగా ఉంటే ఉత్సాహంగా ఉంటావా లేదా? ఏమా, ఏ వ్యాధు బలహీనత వచ్చిందనుకో, ఉత్సాహం ఏమవుతుంది? అమ్మా, ఉత్సాహం ఏమవుతుంది? పాడవుతుంది లేదా? ఏమొస్తుంది మనకి? ఉత్సాహం సంతోషపోయి బాధ, బెంగ వస్తుంది. ఇప్పుడు అనారోగ్యమే ఉత్సాహాన్ని పొలగది దూరం చేస్తుంది కదా. మరి మరణం కూడా ఏం చేస్తుంది? ప్రమాదం కూడా ఏం చేస్తుంది? సంతోషాన్ని, ఉత్సాహాన్ని దూరం చేస్తుంది. అందుకనే ఆయన దీనం కలిగి ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో, ఇక్కడ ఆయన మాటలు వింటారు, ఆ దీనులను రక్షణతో అలంకరిస్తున్నాడంట. రక్షణ పొందిన తర్వాత సురక్షితంగా ఉన్నవాడు ఏం చేయాలంట? ఉత్సాహిస్తూ స్తోత్రం చేయాలి. ఎవరికే? ఆ ఉత్సాహాన్ని, రక్షణ ఇచ్చిన వాడిని స్తోత్రం చేయాలంటే అర్థం ఏం తెలుసా? రక్షణ పొందిన వాడు సంఘానికి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ బ్రతకాలి. ఏమా, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో. ఎవరి చేతిలో? రక్షణతో అలంకరింపబడిన వారి చేతిలో. ఓకేనా? భక్తుల చేతిలో. ఏమా, అవునా కదా? సంతోషభరితులై ఆయన ప్రజలుగా ప్రీతిగా బ్రతుకుతున్న వారు దేం పట్టుకుని ఉన్నారని తెలుసా? ఏ కక్కం? 2 అంచులు గల కక్కం. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి వదిలి తిరగకుండా తమను భద్రం చేసుకుంటారనమాట. ఆ కక్కం లేదనుకోండి, ఇప్పుడు శత్రువులకి ఏమవుతారు? లొంగిపోతారు. ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్తే స్తోత్రం చేయగలరు దేవునికి? రక్షణ ఉందా? ఏమా, అర్థమైంది మీకు ఇప్పుడు? అలాగే తన భక్తులను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అలా అలంకరించుకున్నాడట. అందుకనే 2 అంచులు గల ఖడ్గం ఉంది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మీకు అర్థమవుతుందా? ఎవరికి ఘనతట? మరి ఇందాక ఏమన్నాడు? ఇనుపు సంఖ్యలతో వారి గనులను బంధిస్తాడట. అవునే కదా? 2 అంచులు గల ఖడ్గం. అమ్మా, ఆయన భక్తులుగా బ్రతుకుతున్న వారికి ఏముంది? రక్షణ అలంకారం. ఓకేనా?
ఇనుపు సంఖ్యలతో వారి గనులను బంధిస్తుంటే వాక్య ప్రకారంగా బ్రతికే వాడికి ఏముందంటే దేవుని దగ్గర ఘనత. ఓకేనా? దేవుని దగ్గర ఘనత పొంద. అందుకనే నా ఈటి నా బెల్లు నన్ను రక్షించదో దావీదు చెప్పిన మాట. అంటే రక్షణనే ఘనత ఎవరివ్వాలి? దేవుడు. ఓకేనా? మీకు అర్థమైంది ఇప్పుడు? అది వాడి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉంది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు రండి హెబ్రీ పత్రికలో 4:12 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఓకేనా? ఇంతక రక్షణతో ఎలా అలంకరించాడంట తన ప్రజల్ని. ఏమా అంటే శత్రువు చేతిలోకి వెళ్ళిపోయారంటే మీరు ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ఓకేనా? అది దేవుని వాక్యం ఎలాంటిది అన్నాడు? సజీవమై. జీవం ఉన్నదే తప్ప కానీ జీవం లేనిది కాదు. సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను, అంటే పొదునైనది అనమాట. 2 అంచులు గల ఖడ్గాలు చూసావా లేదా పాత నిబంధనలో? అమ్మా యుద్ధంలో ఆయన ప్రజలు వాడారు, న్యాయాధిపతులు చూసాం, యెహూదు అవునా, మూరెడు 2 అంచులు గల కత్తిని తీసుకొచ్చాడు లేదా? అమ్మా అది చెప్తున్నాడు. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే ఎలాంటిదండి? ఇది వాడిగా అయినది, అంటే పొదునగా ఉండి ప్రాణాత్మలను. మీకు అర్థమైందా? ప్రాణ ఆత్మలు. మరి ఇందాక కత్తి మా పాత నిబంధనలో 2 అంచులు గల ఖడ్గాలు చూసాం కదా, అది ఏం చేయగలదు? ప్రాణాన్నే తప్ప కానీ ఆత్మను ఛేదించలేదు, అవునా కదా? కానీ 2 అంచుల ఖడ్గాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ? పాత నిబంధనలో 2 అంచులు గల ఖడ్గం ఎలా ఉందో వాక్యం కూడా ఎలాంటిది అన్నాడు? 2 అంచులు గల ఖడ్గం. అర్థమైందా? వాడి అయిన ఖడ్గం, బలమ కలిగిన ఖడ్గం. అవసరమైతే ఏం చేయగలదు? చంపగలదు, ప్రాణాలు పోయగలదు, అవునే కదా? కింద చదువుతాం. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులు. ఏం చేస్తుందంటే, మూలుగు అంటే ఎక్కడ ఉంటది? ఎముకలో ఉంటది, అవునే కదా? మూలిక ఎక్కడ ఉంటదమ్మా? ఎముకలు ఉన్న కల్మషను కూడా తీస్తుందట. ఏది అమ్మా? ఏది? వాక్యం అనే ఖడ్గం, అవునే కదా? ఒక మాట మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ గారు మన శరీరంలో ఏ భాగం ఎముక ఇరిగినా ఆపరేషన్ చేస్తాడా లేదా? ఆపరేషన్ చేయనప్పుడు ఏం ఉపయోగిస్తాడు ఆయన? కత్తిలో ఉపయోగిస్తాడా లేదా? ఎంత ఉంటుందో? 3 ఉంటుంది కత్తి, బార్ ఉంటుంది. ఆపరేషన్ కి సంబంధించిన చిన్న కత్తులు ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ కత్తి ఎట్టుకెళ్ళారు? యుద్ధానికి వారిని రక్షించగలిగిన ఖడ్గం అట్టుకెళ్ళారు. డాక్టర్లు అట్టుకెళ్ళిన కత్తులు అట్టుకెళ్తారా? ఎలా వాడేస్తారా? చిన్న చిన్న కత్తులతోటి జడుపుతారా? అంటే ఆపరేషన్కి ఏ కత్తుందో యుద్ధానికి ఏ కత్తుందో ఉందా లేదా? అలాగే వాక్యం కూడా ఎలాంటిదట? ఖడ్గముతో పోల్చాడు. ఎముకలు దాకా వెళ్ళగలదు, మూలుగులను కూడా ఏం చేయగలదట? ప్రాణ ఆత్మలను, ఆత్మను కూడా ఏం చేయగలదు? ఆత్మకున్న కల్మషాన్ని, ఆత్మకున్న రోగాన్ని కూడా తొలగించగలదు. ప్రాణాత్మలను, కీళ్లను, కీళ్ళ నొప్పులు అంటాయి కదా, అవునా? కీళ్లను, ప్రాణాత్మలను, మీరు చూడండి, కీళ్లను, మూలుగులను విభజించినంత మటు సెపరేట్ చేసేయగలదు అనమాట. దూర్చు. చూడండి, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది, గ్రహిస్తుంది. వాటిని ఎలా మార్చాలో కూడా ఏం చేస్తుంది? వాటిని ఎలా మార్చాలో కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు అర్థమైంది? మన హృదయం యొక్క తలంపులను కూడా ఏం చేస్తుందంట? శోధిస్తుంది. కాబట్టి వాక్యానికి ఉన్న పవర్ అంతా గొప్ప. ఎందుకంటే యుద్ధంలో కత్తి ఎందుకు వాడుతున్నారంటే వారిని రక్షించుకోవడం కాదు, అవతల వాడు పొడితే ప్రాణం పోవాలి, అవునే కదా? ఎక్కడికైనా వెళ్ళగలదు. ఏది? కత్తి. అలాగే మనం బ్రతుకుండగా
వాక్యం అనే ఖడ్గం మనలోనికి వచ్చి మనల్ని బాగు చేయగలుగుతుంది, మనల్ని రక్షించగలుగుతుంది. ఏది? వాక్యం అనే ఖడ్గం. అవునే కదా? ఒక మాట మీకు చూపిస్తాం. ఎపిసిలకు రాసిన పత్రిక అంటే అక్కడ ఒక మాట కనబడుతుంది. 6వ అధ్యాయం ఎపిసి 6వ అధ్యాయం ఎపిసి పత్రిక తీసారా? 17వ వచనం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును. ఏ ఖడ్గం అంటే ఇది? ఆత్మ ఖడ్గం, శరీర ఖడ్గం కాదు. ఇందాక వాడిన ఖడ్గాలన్నీ శరీర సంబంధమైన ఖడ్గాలు. ఓకేనా? వాక్యం అనే ఖడ్గం ఏ ఖడ్గం అంటే ఇది? ఆత్మ ఖడ్గం. అంటే అర్థం ఏంటి? మన చేతిలో కనిపించినట్టుగా కనపడదు ఈ ఆయుధం. అవునే కదా? గని ఏం చేస్తుంది? కేరళను మూలుగును ప్రాణాత్మలను విభజించినట్టు మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా ఛేదిస్తుందంట, శోధిస్తుంది. అవునా? ఏది? అంటే వాక్యం శరీర ఖడ్గము కాదు, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ ఖడ్గం. ఓకేనా? అంటే ఈ ఆత్మను బట్టి శరీరం పనిచేస్తుంది ఇక్కడ, అంతే. అవునే కదా? కానీ వాక్యానికి తెలుసు శరీరం కంట్రోల్లో ఉండాలంటే ఏది కంట్రోల్లో ఉండాలని? అది ఆ ఆత్మకున్న తలంపులను మార్చే శక్తి ఎక్కడ ఉన్నది తెలుసా? వాక్యం. అమ్మా అవునే కదా? అందుకని యెహూదు ఏ ఖడ్గం తీసుకున్నాడో? 2 అంచులు గల కత్తిని తీసుకుని ఏం చేయడు? తన వస్త్రంలో కుడి ప్రక్కన తొడ ప్రక్కన పెట్టుకుని యుద్ధంలోనికి వెళ్ళాడు. అవునే కదా? అలాగే కీర్తనలో ఏమన్నాడు? ఏ ఖడ్గం అన్నాడు? అది 2 అంచులు గల ఖడ్గం, తన భక్తులకు ఇచ్చిన ఘనత ఖడ్గము అని అన్నాడు. ఎవరు దాన్ని ధరిస్తారని ఎప్పుడు? రక్షణతో అలంకరింపబడిన వారు, తన ప్రజలుగా పిలువబడుతున్న వారు, ఉత్సాహగానాలు చేస్తున్న వారు, వారు ధరించుకొని ఎవరి నుండి కాపాడుకుంటారటల్లో? అన్యజనుల నుంచి. ఓకేనా? దేవుడు నెరగిన ప్రజల నుంచి తమను తాము ఆనాడు కాపాడుకున్నారు. ఇప్పుడు వాక్యం నెరగిన ప్రజలతో మనల్ని మనం కాపాడుకోవాలి వాక్యమును బట్టి. అవునే కదా? రక్షణను మనం కాపాడుకుని భద్రం చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకేనా? ఏ ఖడ్గం అంటే ఇది? ఆత్మ, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గముతోనే మీరు నేను యుద్ధం చేయాలి. ఎవరు ముందుకెళ్ళి చేయాలి ఇప్పుడు? అమ్మా మన విరోధి ఎవరో? అది. ఎందుకంటే ఖడ్గం ఎలాంటిది? ఆత్మ సంబంధమైనది. అవునా? ఆత్మ ఖడ్గం అన్నాడు. ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో? అడుగుతోడి. అమ్మా ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 12వ వచనం చదువుతా. ఇక్కడే అనగా మనకేముందంట? పౌలు చెప్తున్నాడు పరిశుద్ధులతో, మనము పోరాడులది అంటే మరి ఇంతకు ముందు యుద్ధాలు, ఇంతకు ముందు పోరాటాలు దేనితోటి? శరీరులతోటే. శరీరానుసారమైన యుద్ధమే. ఎక్కడ? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తులో ఉన్నవారు దేనితో కాదట? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లాఖనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నామంట. మీకు అర్థమవుతుందా? దేనితో అన్నాడు మన పోరాటం? దురాత్మలు. అందుకనే ఖడ్గం ఏ ఖడ్గం అన్నాడు? ఆత్మ ఖడ్గం. ఇప్పుడు ఆత్మ ఖడ్గం ఎవరు ధరించాలి? ఏమా ఎవరు ధరించాలి? ఆత్మ సంబంధులు ధరించాలి. అవునే కదా? ఆత్మ సంబంధులు ఎవరు? బాప్తిసం పొందిన వారు. ఇందాక యోహాను పత్రికలో చదివాం కదా. మనం అందరం ఎవరి మూలంగా పుట్టాం? ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? దేవుని పిల్లలు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. దేవుని పిల్లలు ఎవరు? ఆత్మస్వరూపులు. ఇప్పుడు అందుకనే ఆత్మస్వరూపులను పాడు చేయడానికి అపవాది నిలబడ్డాడు. ఓకేనా? ఇప్పుడు ఆదామవ్వను ఏ విధంగా పాడు చేశాడంటే శారీరకంగానా ఆత్మీయంగానా? ఆత్మీయంగా చచ్చారు కాబట్టి దేవుడు ముందుకు రాల. ఇప్పుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆత్మీయంగా చంపేస్తాడు. ఏమి లేక తెలుసా మన దగ్గర? ఆత్మ ఖడ్గం లేక. అంటే
అపవాదిని ఎదిరించే ఆయుధం ప్రభువు ఇచ్చినా సరే దాన్ని పట్టుకుని నిలబడలేకపోవడం వల్ల వాడు లొంగిపోతాడు. అర్థమైందా? అది ఇప్పుడు వాక్యం ఉన్నదనుకో మనలోని, వాక్యం ఎలాంటిది అన్నాడు చెప్పండి. వాక్యం ఎలాంటిది? ఖడ్గం. ఇప్పుడు వాక్యం ఉంటే ఎవరు రారు మన దగ్గరికి? అది ఇప్పుడు మనకు ఇచ్చిన భద్రత ఏంటి తెలుసా ఏమా? వాక్యం అనే ఖడ్గమే ఆత్మ భద్రత. వాక్యం లేని చూపు మీకు అర్థమవుతా? అపవాదిని పో అన్న పోవడం ఉన్నట కదండి. ఏసురాత్మే జయం అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతాడా? అపవాది క్రియలకు లయం, ఒక దెబ్బతో వెళ్ళిపోతాడేమో అయితే పాతాలనికి. అవునట కదండి. ఎల్లడో నవ్వుకుంటాడు అనమాట. ఏమని? నా దగ్గరుండి నన్ను వెళ్ళిపోమంటావు ఏంట్రా అంటాడు అనమాట. కానీ మనం ఎవరి దగ్గర ఉన్నారనుకుంటున్నాం. కాబట్టి మంత్రాల రూపంలో కాదు మనం మాట్లాడవలసింది, వాక్యాన్ని ధరించుకుని నిలబడాలి. అప్పుడు మనం ఎదిరించగలం. పాపం చేయకుండా శరీరానుసారంగా బ్రతకుండా ఉంటేనే అపవాదిని ఎదిరించడానికి మనం నిలబడే సాధనం. శరీరానుసారంగా ఆలోచిస్తూ శరీరానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, మన వాక్యాన్ని అప్పుడప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా అపవాది దూరం అయ్యేవాడు, లోబడిపోయేవాడు కాదు. వాక్యానుసారంగా బ్రతుకుతామంటే వాక్యం చెప్పినట్టుగా మనం బ్రతికామనుకోండి, మన పాపం జోలికి వెళ్దాం. పాపం మనలోనికి లేదనుకోండి, పవిత్రత ఉంది కాబట్టి అపవాది మన జోలికి రాడు. వచ్చిన మనం ఏం చేస్తాం? ఎదిరిస్తాం. ఎందుకని? వాడిని ఎదిరించడం మనకు అర్థమైంది. అందుకనే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? 11 వచ్చిన, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. మీకు అర్థమవుతుందా? సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఎవరిని ఎదిరించాలంటే దురాత్మల సమూహములతో, అపవాదితోను మనం పోరాడాలనంటే, అపవాది అనగా అక్కడ పుట్టంకేసుడు సాతానుతో మనం పోరాడాలంటే వాక్యం ద్వారానే ప్రొటెక్ట్ చేసుకుని మనం పోరాడాలి, నిలబడాలి. కాబట్టి ముందు వాడిని ఎదిరించాలన్నా పోరాడాలన్నా ఈ ఆత్మ సంబంధమైన కవచాలు మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలంటే ముందు ఏముండాలి? మనకే నేర్పరతనం ఉండాలి. అవునే కదా? ఇవి ధరించాలంటే మనకేముండాలి? నేర్పరతనం ఉండాలి. అందుకే నేర్చుకోవాలి. సంఘానికి గురించి ఒక్కొక్కటి మనం ఏం చేసుకోవాలి? నేర్చుకుని సంపాదించేసుకోవాలి. ఇవి ధరించుకుంటే మనం హ్యాపీగా మనకి ఇచ్చిన రక్షణలో మనం భద్రంగా ఉండగలం. మన మీదకి వచ్చిన అపవాది దురాత్మల సమూహాన్ని ఏం చేయగలమంట? ఎదిరించగలం. ఎదిరించడానికి శక్తి ఆత్మ ఖడ్గం వాక్యమే. అవునే కదా? ప్రకటన గ్రంథం 1 చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 16 వచ్చిన చదువు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండును. ఎవరో? యేసుక్రీస్తు. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. మీకు అర్థమవుతుంది? ఆయన నోటన ఏముందట? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం, అంటే పొదునైన ఖడ్గం. ఎవరి నోటన బయలు వెళుతుంది? ఎవరి నోటనే? ఆయన నోట, అంటే యేసు ప్రభు నోటని. ఏ ఖడ్గం అంటది? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది. ఎబ్రి పత్రికలు ఏమన్నాడు? ఆ ఖడ్గం 2 అంచులు గల వాక్యమనే ఖడ్గం అని అన్నాడు లేదా? ఎఫెసు పత్రికలు ఏమన్నాడు? ఆత్మ ఖడ్గం అన్నాడు. అవునా? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఎవరి నోటన ఉంది? చెప్పాలి మీరు. ప్రభు నోటన ఉంది. అంటే అర్థమైంది, ఆయన నోట నుంచి బయలుదేరేది ఏంటి? మాట. అంటే ఆయన వాక్యం. ఓకేనా? ఎవరి నోట వెళ్తుంది? దేవుని ప్రభు నోట. ఓకేనా? ప్రభు నోటి అంటే ఆయన మాట ఎలాంటిదని తెలుసా? ఆయన మాట ఎలాంటిదని తెలుసా? 2 అంచులు గల చెప్పాలి. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. మీకు అర్థమవుతుంది.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన మాట ఎలాంటిదంటే కత్తులతో అమ్మా కత్తుతో సమానం. ఎవరి మాట? ఖడ్గముతో సమానము ఆయన మాట. ఆలోచించాలి. అందుకనే ఆయన నోటనే వాడి అయిన ఖడ్గం బయలు వెళ్తుందంటే ఆయన మాటే ఖడ్గం అన్నమాట అమ్మా. కాబట్టి ఆయన మాట మనల్ని ఏం చేస్తుంది? ఛేదించు. ఆయన మాట మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఓకేనా? ఆ మాటే ఈరోజు మనకు గ్రంథంగా ఇవ్వబడిన వాక్యం. ఆ వాక్యమే ఆత్మ ఖడ్గమని మాట్లాడతాడు. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి చూడండి బయలు వెడలుచుండెను, ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందే అని యోహాను గారికి దూత చూపిస్తుంటే చూపించినది రాస్తున్నాడు అన్నమాట. ఓకేనా? ఆలోచించాలి. 2:12 వచ్చిన పెర్గములో ఉన్న సంగపు దూతకు ఏ దూతకు రాయమన్నాడు? పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. ఎలాంటి వాడంటే ఆయన రెండంచులు గల ఖడ్గము గలవాడు. అంటే పాత నిబంధనలో రెండంచులు ఖడ్గాలు వాడారు లేదా? ఇప్పుడు ఆయన మాట ఎలాంటిదంట? రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా. మీకు అర్థం చేసుకుంటే అంటే ఆ రెండొంచులు గల ఖర్చుతో తమను తాము ఎలా కాపాడుకున్నారో ప్రభు వాక్యం కూడా ఎలాంటిదంట? ప్రభు వాక్యం ఆయన నోటి మాట ఎలాంటిదంటే రెండంచులు గల ఖడ్గము లాంటిది. మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? దానితో ఆయన తన ప్రజలను కాపాడుకున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరున్న ఖడ్గం ఏంటంటే ఆయన మాటే. ఓకేనండి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గముతోటి ఈరోజు సంఘాలు తమను తాము కాపాడుకోవాలని భక్తులు ఎందరో ఈ మాటలో చెప్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఒకటే అర్థం చేసుకోవాలంటే ఆయన నోటి మాట వెంటనే మనల్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా? పితరుల యుద్ధాల్లో తమ ఖడ్గాలతో తమను తాము ఎలా కాపాడుకున్నారో ఏమా ఇప్పుడు ప్రభు వాక్యం మనకి వినపడుతుంది అనుకో, మనకి ఎలాంటిదంటే ఇప్పుడు అది ఎలాంటిది? యుద్ధంలో కత్తి ఎలా వాడుతున్నారో ఆయన మాట్లాడేటట్టు అపవాదు నుంచి మనల్ని కాపాడుకునే ఆత్మ ఖడ్గం అన్నమాట. ఓకేనా? ప్రభు వాక్యం బయలు వెడలింది అనుకో, ఆ ఖడ్గం ఉపయోగపడిన చోట ఎవరుండరు? అపవాది ఉండడం. అవునా? ఎందుకంటే అపవాది మనకలా కనపడేవాడా? ఆడు ఆత్మ కనుక, దురాత్మ కనుక ఆత్మనే దురాత్మని మీకు అర్థమవుతుంది. అపవాదిని ఆత్మ ఖడ్గముతోటే హతమార్చడానికి ప్రభు వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. ఏమా ఆ వాక్యం అనే ఖడ్గం ఉంటే అపవాది కూడా ఏమవుతాడు? లొంగుతాడు. లేదనుకో అపవాది కూడా ఏం చేయడు? లొంగడం. ఒక మాట చెప్పి నువ్వు ముగిస్తాను చూడండి. ఒకసారి లోకస్వార్త 7:8 వెళ్తాం చూడండి. లోకస్వార్త 7:8. తీసారా? 21 వచ్చి లోకస్వార్త 7:21 వచ్చింది. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్ర ఆత్మలను గల అనేకులను మీకు అర్థమా? అపవిత్ర ఆత్మల పట్టి కూడా ఏమయ్యారట? ఆయన ఉన్న కాలంలో పీడింపబడితే రోగాలను బాధలను అపవిత్ర ఆత్మలను గల అనేకులు ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచి
చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసాడట. ఓకేనా? ఒక మాట, ఇది లోకసువార్త 11వ అధ్యాయంలో కూడా వెళ్తాం. తీసారు 11వ అధ్యాయం 23వ వచనం. నా పక్షమున నుండని వాడు ఎలాంటి వాడట? క్రీస్తు పక్షంగా లేనివాడు ఎవరు? అటు ఇప్పుడు క్రీస్తు విరోధి ఎవరు చెప్పండి? అపవాది. ఓకేనా? ఎవరి పక్షంగా ఉండడం? దేవుని పక్షంగా ఉండడం, సత్యం మాట్లాడడం. బ్రతికించాలన్నా వాడు ప్రయత్నం కాదు, చంపాలనే ప్రయత్నం. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు పక్షంలో ఉండని వాడు కూడా ఎవరంటే తెలుసా? అపవాది సంబంధి. ఆయన పక్షంగా ఉన్నవాడు ఎవరు? ఆయన సంబంధి. ఆయన ఏం చేయాలనుకున్నాడో? బ్రతికించాలనుకున్నాడు. కనుక ఆయన పక్షం ఉన్నవాడు చేసే పని కూడా ఏం చేస్తాడు? ప్రభులా బ్రతికించే పని చేస్తాడు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు ఏం చేస్తున్నాడట? సమకూర్చే వాళ్ళు ఎవరు? లోకం చెదర కొడుతుంది, సంఘం ఏం చేస్తుంది? సమకూరుస్తుంది. అవునా కదా? అనేకులు రక్షించి ఏం చేస్తుంది? సమకూరుతుంది. లోకం ఏం చేస్తుంది? చెదరగొట్టి పాడు చేస్తుంది. ఎందుకంటే తెలుసా? లోకం దుష్టుని దగ్గర ఉంది. పోగు చేయడం కాదండి, చెదరగొట్టడం మాట పని. సంఘానికి ఉన్న గుణం ఏంటి తెలుసా? లోకంలో ఉన్న వారిని కూడా తీసుకొచ్చి సమకూర్చి బ్రతికించేది సంఘం. అది క్రీస్తు పక్షంగా ఉండేవాడు చేస్తాడట. ఆ పవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లను ఏది ఏది అపవిత్రాత్మ దేని వెతుకుతుందంట? నీరు లేని చోటు వెతుకుతుందా? నీరుంటే ఏం చేయదు? అర్థమైంది నీకు? నీరుంటే ఏం చేయదు? నివసించదు. నీరు లేకపోతే ఇప్పుడు ఒక వ్యక్తులంట నీరు లేదట. నీరు లేని చోట్ల తిరుగులు అడుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చినట. ఒక అపవిత్రుడిని విడిచి వచ్చిందంట. ఎంతకంటే చెడ్డదైనదో ఉన్నదేమో చూసుకున్నదట, ఎక్కడా లేదట. మళ్ళా ఆ ఇంటికి వెళ్తుందట. ఆ ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి, అంటే అమర్చి అనగా అక్కడ సూచన పెట్టాడు చూడండి. అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 ఆ అపవిత్ర ఆత్మలో వెంట పెట్టుకుని వచ్చిందట. ఎవరో? ఆ ఇల్లు. ఓకేనా? ఆ ఇల్లు అంటే ఒక అపవిత్రుడిని వదిలేసి వచ్చిందండి. ఇంకా అంతకంటే చెడ్డ ఇల్లు దొరుకుతుంది అనుకుంటే దొరకలేదట. అన్ని ఇల్లు పవిత్రంగానే ఉన్నాయి. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే హృదయ స్థానాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నీరు లేని చోటును వెతుకుతుందంట. ఎవరో అపవాది. నీరుంటే నివసించలేదు, నీరు లేకపోతే అప్పుడు నీరు లేదు కాబట్టి ఏం చేస్తుంది చూడండి. చెడ్డమైన 7 దెయ్యములను అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చి అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని ఘోరంగా ఉంటుందని చెప్పారు. ఓకేనా? ఒక మాట, నీరు లేని చోటుని ఏం చేస్తుందంటది? నీరుంటే నివసించదు కదా. ఒక మాట నుంచి యోహాను సువార్తలోనికి మాట్లాడు. ఆ నీరెందుకు చెప్తాడు తీసారా? 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి ఏం చేయమన్నాడు? దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని. అంటే పాత నిబంధన కాలం నుంచి చెప్పాడు. జీవ జలములు, అది జీవ జలముల బొగ్గ. ఓకేనా? ఇప్పుడు ఈ జీవజల నదులు ఎప్పుడు పారుతాయట? ఆయన యందు విశ్వాసం ఉంచితే జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట. నీకు అర్థమవుతుందా ఏమా?
దేని గురించి చెప్పాడట? తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు జీవజల నదులు పారడం అంటే అర్థమేంటి తెలుసా? అక్కడ చెప్పాడు ఆత్మను గురించి అంట. అమ్మా, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి. ఏ ఆత్మది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను ఎవరు పొందుతారట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు దేని పొందుతారు? యేసుక్రీస్తు నామములో ఏం పొందుతున్నాం? బాప్తిసం పొందాం. దేని కొరకు? పాపాన్ని కడుక్కోవడానికి. పాపం ఎప్పుడైతే కడుక్కున్నామో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎప్పుడైతే పొందామో మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డాం మనలోనికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. ఓకేనా? దేవుని ఆత్మ మనలోనికి వచ్చిందంటే మనలో ఏమున్నట్టు? కాదండి, జీవజలముల నది. అదే కదా చెప్పాడు. ఓకేనా? జీవజలముల మళ్ళా ఏదో చొక్కో మీకు అర్థమవుతుంది. కొన్ని నీళ్లు కాదంట, నదే ఉంటదంట. ఎవరిలో? యేసునందు విశ్వాసం ఉంచి లేఖనము చెప్పినట్టుగా ఏమా ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏముండదంట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటే ఏముంది? జీవజల నది. జీవజల నది ఉంటే ఎవరు రారు? నీరు లేకపోతే ఎవరు వస్తున్నారు? అంటే నీరు లేదంటే వాక్యము, దేవుని ఆత్మ లేని హృదయం ఎలా ఉండేదని తెలుసా? ఘోరమైన అపవిత్రమైనది. అవునా కదా? అపవిత్రమైన ఇల్లు వెతుక్కుంది అమ్మా. కాబట్టి ప్రభులో ఉన్నవారు పవిత్రులు. పవిత్రులుగా ఉన్నవారు ఏముందంట? పవిత్రమైన జీవజలం అనే నీరు, దేవుని ఆత్మ ఉన్నది కనుక ఎవరు మనకు దగ్గరకు ఇప్పుడు అంటే అర్థమేం తెలుసా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? అమ్మా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడైతే ఉన్నాడో ఎవరు రాడు మన దగ్గరికి? అది ఒకవేళ వచ్చిన దేంతో పోరాడాలి మనం? మళ్ళా ఆత్మ ఖడ్గం అన్నాడు. ఈ ఆత్మే ఏమైపోతాడు? ఇప్పుడైనా ఖడ్గం అయిపోతాడు. అంటే అర్థమేం తెలుసా? ఆత్మ మనలో ఉంటే వాక్యంతో గెలవడం నేర్పిస్తాడంట మనకి. మనలో ఉండి ఏం చేస్తాడు ఇప్పుడు? అదిగా ఆ వాక్యం చెప్పు, ఇల్లేదు ఈ వాక్యం చూపించని మనకి ప్రొటెక్ట్ గా ప్రోత్సాహంగా ఉంటాడు అనమాట. ఎవరైనా ప్రశ్నించారనుకో, ఒక మాట మీకు చెప్పాలంటే యేసు ప్రభు అపవాదిని ఏం చూపించి ఎదిరించాడు? అదే వాక్యం చూపించి ఎదిరించాడే లేదా? వాక్యం చూపించి అపవాది మాట్లాడుతుంటే, దేవునికి వ్యతిరేకంగా ఆలోచింపజేస్తుంటే అదే వాక్యాన్ని చేతబట్టుకుని అపవాదికి సమాధానం చెప్పి ఎదిరించాడు. ఇవాళ ప్రభులో ఉన్న భాగ్యం అదే. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం కాపాడగలడు. అపవాది నుంచి మనల్ని ఏం చేయగలడు తెలుసా? సంరక్షించగలడు. అందుకనే ఆత్మ ఖడ్గం. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు తెలుసా? మనలో ఖడ్గమై ఉన్నాడో. ఓకేనా అమ్మ? అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడే మనలో ఏమై ఉన్నాడు? ఆత్మ ఖడ్గంగా పనిచేస్తాడు. ఎప్పుడు ఆయన పనిచేస్తాడు? వాక్యం అనే తీవ్రత మనలో ఉన్నప్పుడు. అవునా? వాడి అయినా రెండంచులు గల ఖడ్గం దేనికి పోల్చాడు? వాక్యము. ఓకేనా? వాక్యం లేకపోతే ఖడ్గం లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు ఇక? కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న మనం దేనితో నింపబడాలి? వాక్యంతో నింపబడితే ఆ వాక్యముతో మనల్ని గెలిపించగలడు. ఆ వాక్యంతో అపవాదిని ఓడించే శక్తిని ఇచ్చి మనల్ని ఏం చేసుకోగలిగిన భాగ్యాన్ని ఇస్తాడంట పరిశుద్ధాత్ముడు. భద్రపరుచుకుని కాపాడుకునే భాగ్యాన్ని ఇస్తాడు. అలా మనం ఏం చేసుకోరు? ఇప్పుడు చెప్పాలి. ఎవ్రీ భద్ర జ్ఞాపకాలు మన కీళ్లను, మూలుగును, తలంపులను, హృదయం యొక్క తలంపులను శోధిస్తూ మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. ఏది ఉంటే? వాక్యం ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. లేకపోతే మనం ఏం చేయలేం, మనలో మనం కాపాడుకోలేం. ఇది సంఘములో దొరుకుతున్న భాగ్యం అమ్మా. అవునా కదా? ఒకవేళ ఇప్పుడు సంఘానికి రాకపోతే ఈ మాటలు ఎందుమా? చెప్పండి. ఈ మాటలు విని అమ్మా విశ్వాసంలో బలపడితే, అవునా కదా, నమ్మకాన్ని కలిగిస్తుంది. మన పక్షంగా క్రీస్తుండి మనం గెలిపించేవాడే తప్పగానే ఓడించేవాడు కాదు. కాబట్టి లోకంలో ఉండి అపవాది మీద తంత్రాలు ఏదో చేసేద్దామన్నట్టుగా కాదు, కానీ ప్రభులో ఉండి మనల్ని మనం విశ్వాసంలో స్థిరపరిచి నిలబడితే అపవాదిని ఓడిస్తున్నాం, ఎదిరిస్తున్నాం అనేది గెలుపు. లోకం నుండి అపవాదిని ఎదిరించేద్దామని ఏవేవో మాట్లాడడం ద్వారా మనం ఏం చేయలేము? ఎదిరించాలి.
అర్థమైందా? ఇప్పుడు ఆత్మకి అర్థం కూడా ఏది? వాక్యం. వాక్యం లేకపోతే అపవాది ఎదిరించలేం, అపవాది అనుచరుల్ని ఎదిరించలేం. దేవుడిచ్చిన భాగ్యం ఇది. కాపాడుకుందాం, నమ్మకంగా ఉందాం. 2 అంచులు గల ఖడ్గముతో ఆనాడు యుద్ధాలు చేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఆత్మ ఖడ్గం 2 అంచులు గల దేవుని వాక్యమై ఉన్న ఖడ్గము ద్వారా ఏమా ఆయన నోట నుండి బయలు వెళ్ళే ఖడ్గము ద్వారా మనల్ని మనం కాపాడుకుంటూ దురాత్మ సమూహాన్ని ఎదురుస్తూ మనల్ని మనం భద్రపరుచుకుని జీవించాలని ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. ఓపికని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దగ్గర దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను.